ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని చౌలా గ్రామంలో కృష్ణమురారి రుచిగుప్తా దంపతులు ఉండేవారు. వీళ్ళకి 6 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. ఒక కూతురు కొడుకు పుట్టారు. కూతురు వయసు 5 సంవత్సరాలు, కొడుకు వయసు 3 సంవత్సరాలు. కృష్ణమురారికి ఒక మెడికల్ షాప్ ఉంది. దాన్ని నిర్వహించుకుంటూ ఉండేవాడు. పొద్దున్నే షాప్కి వెళ్ళడం, రాత్రి ఇంటికి రావడం. రుచిగుప్తా ఇంట్లోనే ఉంటూ కొడుకుని కూతుర్ని చూసుకుంటూ ఉండేది. జూన్ 28వ తారీఖు 2026వ సంవత్సరం ఉదయం 11 గంటలు అవుతుంది. రుచిగుప్తా ఫోన్లో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది. అప్పుడే 3 ఏళ్ల బాబు మాధవ్ తన తల్లి దగ్గరికి వచ్చాడు. కొంగు పట్టుకుని లాగుతున్నాడు, జుట్టుతో ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఫోన్లో బిజీగా మాట్లాడుకుంటున్న రుచిగుప్తాకి తన కొడుకు చేస్తున్న పనులు డిస్టర్బెన్స్గా అనిపించాయి. ఒక పక్క తన కొడుకుని వారిస్తుంది, మరొక పక్క ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. కానీ 3 సంవత్సరాల బాబు తన తల్లి కొంగు పట్టుకుని అలాగే ఆడుతున్నాడు. అప్పుడప్పుడు జుట్టు పట్టుకుంటున్నాడు, జుట్టుతో ఆడుకుంటున్నాడు. ఇక్కడ రుచిగుప్తా తన కొడుకుని వారిస్తుంది, పక్కకెళ్ళి ఆడుకోమంటుంది. 3 సంవత్సరాల బాబు పక్కకి వెళుతున్నాడు. మళ్ళీ కొంచెం సేపిన తర్వాత తన తల్లి దగ్గరికి రావడం, అదేవిధంగా కొంగు పట్టుకుని లాగడం, జుట్టుతో ఆడుకోవడం, ఇదే విధంగా చేస్తూ ఉండేసరికి రుచిగుప్తా తన కొడుకుని పక్కకి వెళ్ళి ఆడుకో అని గట్టిగా గద్దించేసరికి ఈ 3 ఏళ్ల బాబు ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళాడు. ఇక్కడ రుచిగుప్తా ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉంది. కొంచెం సేపిన తర్వాత ఆ బాబు మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ గారాలు పోతున్నాడు, కొంగు పట్టుకుని లాగుతున్నాడు, జుట్టుతో ఆడుకుంటున్నాడు. ఇదంతా రుచిగుప్తాకి డిస్టర్బెన్స్ కనిపించి ఫోన్లో మాట్లాడుతున్న అవతలి వారితో ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి అని తన 3 ఏళ్ల బాబుతో ఏంటి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఇక్కడ నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, ఏం కావాలి అని గట్టిగా అడిగేసరికి ఆ 3 ఏళ్ల బాబు ఫోన్ వంక చూపించాడు. ఏంటి, నేను ఫోన్ మాట్లాడుతుంటే నీకు ఫోన్ కావాలా, పక్కకెళ్ళి ఆడుకో అని గట్టిగా గద్దించింది. ఏడవడం మొదలుపెట్టాడు. ఇక్కడ అవతల పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుందని రుచిగుప్తాకి పట్టరాని కోపం వచ్చింది. తన 3 ఏళ్ల బాబు గొంతు గట్టిగా పట్టుకుంది. బాబు నెమ్మదిగా ఏడుపాటు వేశాడు. ఇక్కడ రుచిగుప్తా ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. మరోపక్క తన కొడుకు గొంతుని గట్టిగా అలాగే పట్టుకున్నది. ఎంత గట్టిగా పట్టుకున్నదంటే కొడుకు ఏడుపు ఆపేశాడు. అలాగే ప్రాణాలు కూడా వదిలేసేంత వరకు తన కొడుకు గొంతుని అలాగే ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఇక్కడ కొడుకు చనిపోయాడన్న స్పృహలో కూడా లేకుండా అవతలి వారితో ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉంది. అలా 10-15 నిమిషాలు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేసింది. ఇక్కడ చూస్తే తన 3 సంవత్సరాల బాబు చలనం లేకుండా తన ఒళ్ళో పడిపోయి ఉన్నాడు. అప్పుడు రుచిగుప్తాకి తెలివొచ్చింది. తన బాబును తట్టింది, కానీ ఒలకట్లేదు, పలకట్లేదు. పట్టుకొని కుదిపింది, కానీ ఎటువంటి చలనం లేదు. చెయ్యి పట్టుకుని చూస్తే ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. రుచిగుప్తాకు అర్థమైపోయింది తన బాబు చనిపోయాడని. అంటే ఒక విధంగా హత్య జరిగింది. తన కొడుకుని చేజేతులారా తానే హత్య చేసింది. కొంచెం సేపటి వరకు రుచిగుప్తా ఏం చేయాలో పాలుపోక అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మైండ్లో ఒక ఆలోచన మెదిలింది. రుచిగుప్తా తన భర్తకి కాల్ చేసి, ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా ఆ షాప్లోనే ఉంటారా, అసలు ఇంటి సంగతి పట్టించుకోరా అనంటే, ఏం జరిగిందని అడిగితే, ఇంట్లో బాబు అసలు ఉరకట్లేదు, పలకట్లేదు, నేను ఎంత తట్టి లేపినా కూడా అస్సలు ఏమీ మాట్లాడలేదు, నాకు ఎందుకో కంగారుగా భయంగా ఉంది, మీరు వెంటనే బయలుదేరి రండి అని ఫోన్ కట్ చేసేసరికి కృష్ణమురారికి అసలు ఏం జరిగిందా ఏంటా అని ఉరుకులు పరుగుల మీద ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో తన కొడుకు అచేతనంగా ఉన్నాడు. ఏం జరిగిందని అడిగితే, నిన్న మనం పోలియో చుక్కలు వేయించాం కదా, బహుశా అది వికటించిందేమో, నేను పడుకునున్నాడేమో అనుకున్నాను, అన్నం పెడదామని నిద్ర లేపుతుంటే ఎంతకీ నిద్ర లేట్లేదు, అందుకే మీకు ఫోన్ చేశానని చెప్పేసరికి కృష్ణమురారి కూడా తన కొడుకుని తట్టాడు, కుదిపాడు. కానీ కొడుకులో ఎటువంటి చలనం లేదు, ఒలకట్లేదు, పలకట్లేదు. ఎందుకంటే అప్పటికే చనిపోయాడు. కానీ ఈ సంగతి కృష్ణమురారికి తెలియదు. దాంతో కృష్ణమురారి హడావిడిగా తన కొడుకుని చేతుల్లోకి ఎత్తుకుని బయటికి పరిగెత్తి పక్కనే ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి, నేనేమీ చేయలేను, ఏమీ చెప్పలేను, మీరు వేరే డాక్టర్ దగ్గరికి కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళమని చెప్తే కృష్ణకుమారి పరిగెత్తుకుంటూ మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ కూడా పరీక్షించి, నేను ఏమీ చేయలేను, మీరు ఇంకొక డాక్టర్కి తీసుకెళ్ళమంటే అలా 4-5 డాక్టర్ల దగ్గరికి తన కొడుకుని తీసుకెళ్లాడు. కానీ ఎవ్వరు కూడా మేమేమీ చేయలేము అని ఏమీ చెప్పకపోవడంతో అప్పుడు కృష్ణమురారి తన కొడుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ నేను ఇంతకు ముందే 4-5 డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పట్లేదు, అసలు నా కొడుక్కి ఏమి జరిగింది ఏంటని అడిగితే
ఆ డాక్టర్ బాబుని పరీక్షించి నీ కొడుకు ఎప్పుడో చనిపోయాడని చెప్పేసరికి కృష్ణమురారికి డాక్టర్ చెప్పింది కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు. ఆ తర్వాత తన కొడుకు చనిపోయాడని నిజం తెలుసుకొని ఏడ్చుకుంటూ నేల మీద కుప్పకూలిపోయాడు. తన కొడుకు చనిపోయాడు అన్న నిజాన్ని కృష్ణమురారి జీర్ణించుకోలేకపోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు. డాక్టర్ని పదే పదే అడుగుతున్నాడు, డాక్టర్ మీరు నిజం చెప్తున్నారా, నిజం చెప్పండి, నా కొడుకు చనిపోయాడంటే పాపం డాక్టర్ ఏం చెప్తాడు. ఇక కృష్ణమురారి చేసేదేమీ లేక చనిపోయిన తన కొడుకుని చేతిలోకి ఎత్తుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాడు. కొంతమందికి మెసేజ్ పెట్టాడు తన కొడుకు చనిపోయాడని. అందరూ ఉరుకులు పరుగుల మీద ఇంటికి వచ్చారు. ఎలా చనిపోయాడు? 3 సంవత్సరాల బాబు ఎప్పుడు చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు. ఎలా చనిపోయాడని అడిగితే రుచిగుప్తా పోలియో చుక్కలు వికటించి చనిపోయాడని చెప్పింది. అందరూ పోలియో చుక్కలు వికటించి పాపం 3 సంవత్సరాల బాబు చనిపోయాడని అందరూ సంతాపం వ్యక్తం చేశారు. అందరూ బాధపడ్డారు. ఆ తర్వాత 3 సంవత్సరాల బాబు మాధవ్ అంత్యక్రియలు అంటే సమాధి చేశారు. పోస్ట్మార్టం కూడా నిర్వహించలేదు. ఎందుకంటే పోలియో చుక్కలు వికటించి చనిపోయాడని అందరూ అనుకున్నారు. క్రమక్రమంగా రోజులు భారంగా గడుస్తున్నాయి. కృష్ణమురారి తన కొడుకుని మర్చిపోలేకపోతున్నాడు. తన కొడుకు చనిపోయాడన్న వార్తని, విషయాన్ని, నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. పదే పదే తన 3 ఏళ్ల బాబు గుర్తుకొస్తున్నాడు. తనతో ఆడుకోవడం, ముద్దు ముద్దు మాటలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. కుమిలి కుమిలి తనలో తానే ఏడుస్తున్నాడు. అలా వారం రోజులు మెడికల్ షాపు కూడా వెళ్ళలేదు. క్రమక్రమంగా నెమ్మదిగా అతి కష్టం మీద తండ్రి కోలుకుంటున్నాడు. 10వ రోజు నుంచి మెడికల్ షాప్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. కృష్ణమురారికి తన భార్య ప్రవర్తన చూసి ఎందుకో ఆశ్చర్యంతో పాటు అనుమానం వేసేది. ఎందుకంటే ఒక తండ్రిగా తానే కొడుకు చనిపోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అటువంటిది ఒక తల్లి ఎంత బాధపడాలి. కానీ రుచిగుప్తాలో ఎటువంటి బాధ, ఎటువంటి దిగులు, దుఃఖము ఇవేవీ కనిపించట్లేదు. మామూలుగానే పనులు అవి చేసుకుంటుంది, ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. తాను షాపులో ఉన్నప్పుడు తన భార్యకి కాల్ చేస్తే ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. ఇలా ఎవరితో మాట్లాడుతుంది? అసలు దుఃఖము, దిగులు ఇవేమీ లేవు అని కృష్ణమురారి ఒకరోజు షాపును కట్టేసి ఇంటికొచ్చాడు. భోంచేసిన తర్వాత పడుకున్నాడు. కాదు పడుకున్నట్టుగా నటించాడు. తన భర్త నిద్రపోయాడని రుచిగుప్తా ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ మాటలన్నీ కృష్ణమురారి వింటున్నాడు. తన భార్య చెప్తున్న మాటలు కృష్ణమురారి నమ్మలేకపోయాడు. తన కొడుకు మామూలుగా చనిపోలేదు. కానీ ఈ నిజాన్ని బయటపెట్టడం ఎలా? తన భార్య అసలు ఎవరితో మాట్లాడుతుంది అని కృష్ణమురారి తన బావమర్దికి కాల్ చేసి, ఒరే మీ అక్క ప్రవర్తన ఎందుకో నాకు అనుమానంగా ఉంది, అందుకే మీ అక్క కాల్ డేటా CDR అంతా నువ్వు చెక్ చేయి, ఎందుకంటే టెక్నాలజీలో నీకు ఎంతో కొంత తెలుసు కదా, నాకేమీ తెలీదు అని చెప్పేసరికి బావమర్ది తన అక్క కాల్ డేటా CDR అంతా చెక్ చేశాడు. అలా చెక్ చేయడానికి వారం 10 రోజులు పట్టింది. చెక్ చేస్తే ఒక నంబర్ మీద తన అక్క ఎక్కువసార్లు మాట్లాడుతున్నట్టుగా తన బావ కృష్ణమురారికి చెప్పాడు. ఆ నంబరు ఎవరిదని ఆరా తీస్తే అది రోహిత్ కుమార్ అన్న పేరు మీద ఉంది. అసలు ఎవరి రోహిత్? వీడితో ఎందుకు అంతసేపు అన్నిసార్లు మాట్లాడుతుంది అని కృష్ణమురారి తన భార్యను ఒకరోజు, నిజం చెప్పు, మన కొడుకుని నువ్వే చంపేశావు కదా అంటే, దానికి రుచిగుప్తా నేను చంపానండి, మీరు ఎందుకు అలా అంటున్నారు అంటూ తడబడుతూ పొంతం లేని సమాధానాలు చెప్పింది. తన భార్య అబద్ధం చెప్తుందన్న సంగతి కృష్ణమురారికి అర్థమైంది. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు సహజ మరణం కాదు, తన కొడుకుది మర్డర్, తన భార్య మీద అనుమానం ఉంది, మీరు దయచేసి ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు రాబట్టండి అని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు కంప్లైంట్ అది నమోదు చేసుకుని కాల్ డేటా CDR ఆధారంగా రుచిగుప్తా ఎవరితోనైతే మాట్లాడుతుందో ఆ రోహిత్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ కుమార్ చెప్పిన దాన్ని బట్టి పోలీసులు రుచిగుప్తాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని తమదైన శైలిలో విచారించేసరికి రుచిగుప్తా చెప్పిన నిజాన్ని విన్న పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. రుచిగుప్తాకి కృష్ణమురారిని పెళ్లి చేసుకోకుంటే ముందే రోహిత్ కుమార్తో అఫైర్ ఉంది. పెళ్ళైన తర్వాత కూడా రోహిత్ కుమార్తో తన అఫైర్ని అలాగే కొనసాగించింది. ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది, కలుసుకుంటూనే ఉండేది. జూన్ 28వ తారీఖు ఉదయం 11 గంటలకి రుచిగుప్తా తన ప్రియుడు రోహిత్ కుమార్తో మాట్లాడుతుంటే 3 సంవత్సరాల బాలుడు బాబు తన తల్లితో ఏదో చెప్పుకోవడానికో లేకపోతే తల్లితో ఆడుకోవడానికో తల్లి కొంగు పట్టుకుని లాగడం, జుట్టుతో ఆడుకోవడం ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ తన ప్రియుడితో కబుర్లలో మునిగిపోయిన రుచిగుప్తాకి తన కొడుకు ఇటువంటి పనులు చేస్తుంటే డిస్టర్బెన్స్గా అనిపించింది.
కొన్నిసార్లు కొంతసేపు వారించింది, గద్దించింది. కానీ 3 ఏళ్ల బాబుకి ఏమర్థమవుతుంది? కొద్దిసేపు ఏడ్చేవాడు, పక్కకెళ్ళేవాడు, మళ్ళీ తన తల్లి దగ్గరికి వచ్చి అదేవిధంగా గారాలిపోతుండేవాడు. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు, తల్లి కొంగును పట్టుకుని లాగుతూ ఉండేవాడు, జుట్టుతో ఆడుకుంటుంటే ఇక్కడ ప్రేమ మైకంలో, ప్రేమ కబుర్లలో ఉండిపోయిన రుచి గుప్తాకి పట్టరాని కోపం వచ్చింది. దాంతో తన కొడుకుని గద్దించింది. ఏడ్చేసరికి ఆ ఏడుపుని ఆపడం కోసం తన 3 సంవత్సరాల బాబుని గొంతు గట్టిగా పట్టుకుని పిసికింది. ఎంత గట్టిగా పిసుకుని ఎంతసేపు పిసికింది అంటే ప్రాణాలు పోయేంత వరకు. కానీ ప్రాణాలు పోయాయి అన్న స్పృహ కూడా లేకుండా తన బాయ్ ఫ్రెండ్ తన ప్రియుడితో ఫోన్లో 10-15 నిమిషాలు మాట్లాడుతూనే ఉంది. 15 నిమిషాల తర్వాత ఫోన్ కట్ చేసి చూసేసరికి ఇక్కడ తన 3 సంవత్సరాల బాబు చనిపోయి కనిపించాడు. అప్పుడు ప్లాన్ వేసి పోలియో చుక్కలు వికటించాయని తన భర్తకి చెప్పింది. అందరినీ నమ్మించింది. కానీ తన భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో కృష్ణమురారి గద్దించి అడిగాడు. పొంతలేని సమాధానాలు చెప్పింది. ప్రియుడితో ఇట్లా బాబుని గొంతు పిసికాను, బాబు చనిపోయాడు అన్నది తన ప్రియుడితో చెప్తున్నప్పుడు నిద్ర నటిస్తున్నట్టుగా ఉన్న కృష్ణమురారి విన్నాడు. భార్యని అడిగాడు. కానీ అప్పటికి కూడా నిజం ఒప్పుకోలేదు. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన దారుణమైన నిజం బయటపడింది. పోలీసులు రుచి గుప్తాని, రోహిత్ కుమార్ని ఇద్దరిని జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరూ, మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లి 9 మాసాలు మోసి కని పెంచిన ఒక తల్లి తన 3 సంవత్సరాల బాబుని, పాపం వాడికి మాటలు కూడా రావు, తల్లితో ఏదో చెప్పాలనుకుంటున్నాడో ఏడ్చాడో మరి తల్లి కొంగు పట్టుకుని లాగితే తన ప్రియుడు కబుర్లలో మునిగిపోయిన ఒక తల్లి కొడుకుని చేజేతలారా ఎవరైనా చంపేసుకుంటారా అని ప్రతి ఒక్కరు కూడా రుచి గుప్తా మీద ఎక్కడలేని ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా ప్రదర్శించడం నిజంగా సముచితమే. ఎందుకంటే ఏ తల్లి చేయకూడని పని రుచి గుప్తా చేసింది. 3 ఏళ్ళంటే చాలా చిన్న వయసు, మాటలు కూడా సరిగ్గా రావు. సరే, సంతోషంలో ఉంటే నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆకలిసినా ఏడుస్తారు, బాధేసినా ఏడుస్తారు, ఏమన్నా చెప్పాలనుకున్నా ఏడుస్తారు. ఆ ఏడుపుని ఒక తల్లి అర్థం చేసుకోవాలి. 9 మాసాలు మోసి కనిపించిన తల్లి కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటని అర్థం చేసుకోవాలి. తప్పితే ప్రియుడి కబుర్ల మోజులో పడిపోయి కొడుకు డిస్టర్బ్ చేస్తున్నాడని అనిపించి క్షణికావేశానికి లోనై కొడుకునే చంపేసుకుంటే ఇక తల్లి అన్న పదానికి అర్థమే ఉంటుంది. ఇక్కడ పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. అందుకే పోలీసులు నెల రోజుల తర్వాత సమాధిని తవ్వి ఆ 3 సంవత్సరాల బాలుడి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఎందుకంటే 4 రోజులు గడిచిపోయేసరికి బాలుడు అస్థిపంజరంగా మారిపోయాడు. పుర్రెని, ఎముకల్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. రిపోర్టు కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చే రిపోర్టులో గొంతు నిలవడం వల్ల ఆ బాబు చనిపోయాడని ఉంటే పోలీసుల దగ్గర ఒక పెద్ద సాక్ష్యం ఉన్నట్టుగా ఉంటుంది. రేపు కోర్టులో రుచి గుప్తాకి కఠిన శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కృష్ణమురారి పరిస్థితి ఒక రకంగా చాలా ఘోరంగా, హృదయ విదారకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు, 3 ఏళ్ల బాబు చనిపోయాడు, కాదు హత్యకు గురాడు. అది కూడా కన్న తల్లి చేతుల్లో తన భార్యే తన కొడుకుని చంపేసింది. పైగా దేనికి చంపేసిందంటే ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ కొడుకు డిస్టర్బ్ చేస్తున్నాడని కొడుకుని చంపేసిందంటే ఇక్కడ 2 విధాలుగా ఒక భర్త, ఒక తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా బాధగా, హృదయ విదారకంగా ఉంది. కొడుకు చనిపోయాడని ఒకవైపు అయితే తన భార్యకి ఉన్న ఎఫైరు, తన భార్య ప్రియుడితో మాట్లాడుతూ కొడుకుని చంపేసుకుంది అన్నది మరి ఏ భర్త, ఏ తండ్రి ఎలా జీర్ణించుకుంటాడో తలుచుకుంటూనే అదోలాగా మనస్సంతా అయిపోతుంది. అటువంటి కష్టం, బాధ ఏ తండ్రికి కానీ ఏ భర్తకు కూడా రాకూడదు. ఇప్పటిదాకా ప్రియుడితో కలిసి భర్తని లేపేసిన భార్యల గురించి విన్నాం. కానీ ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ ఆ కబుర్లలో మునిగిపోయి డిస్టర్బ్ చేస్తున్నాడని 3 సంవత్సరాల కన్న కొడుకుని చంపుకున్న ఒక భార్య, ఒక తల్లి గురించి వింటున్నాం. అసలు ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలకి, భార్యలకి ఏమైపోతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇది మిమ్మల్ని కంగారు పెట్టడానికి, ఎవరినో అవమానించడానికి నేను చెప్పట్లేదు. మీ అవగాహన కోసం, మీ జాగ్రత్త కోసం, సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని మీకు తెలియజెప్పడం కోసం. అవి మీరేమనుకుంటున్నారు?
ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.